హోంమంత్రి మంగళపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నక్కపల్లిలోని మంత్రి నివాసం వద్ద పాయకరపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు మహిళా నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నిరసనగా గుడ్లు పగలగొట్టి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ కుప్పశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రిగా అనిత సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు. గతంలో ఏ హోంమంత్రి చేయని విధంగా ప్రజలకు సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనంపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, ఆ వాహనం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే కొనుగోలు చేశారని తెలిపారు. ఇక అనకాపల్లి జిల్లా టీడీపీ మహిళా నాయకురాలు రమాకుమార్ మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా గుడివాడ అమర్నాథ్ మాట్లాడడం తగదన్నారు. మహిళలను గౌరవించడం నేర్చుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు పునరావృతమైతే మహిళలు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు. అధికారంలో ఎవరున్నా భద్రతా నిబంధనల ప్రకారం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగిస్తారని చెప్పారు. నిన్న మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు మా నాయకురాలు ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనితమ్మ గారి మీద కొన్ని ప్రారాపణలు చేయడం జరిగింది. ఒక దళిత మహిళ రాష్ట్ర హోంశాఖ మార్చులుగా అందరి ప్రశంసలు అందుకుని ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపు చేయడంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్న సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు ఏనాడు ఏ హోంమంత్రి పనిచేయని విధంగా ఒక దళిత మహిళ అయ్యిండి బాగా చదువుకుని అన్ని విషయాలు నేర్చుకుని ఇప్పటికీ నేర్చుకుంటూనే పరిపాలన సాగిస్తున్న ఒక దళిత మహిళ గురించి అమర్నాథ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆవిడ మేకప్ మంత్రి, ఉద్యోగాలు ఆవిడ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి పదే పదే మాట్లాడుతున్నారు. అలాగే బీపీ గురించి మాట్లాడారు, వెహికల్ గురించి, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ గురించి కూడా మాట్లాడారు. ఈయన సొంత డబ్బులతో కొన్నట్టు నా వెహికల్ మీద నువ్వు తిరుగుతున్నావు, నువ్వు నా గురించి మాట్లాడటమా అని అన్నాడు ఆయన. అసలు ఆ వెహికల్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ వెహికల్ కొన్నారు. ఆ విషయం మీకు విషయం తెలుసో తెలీదో మాకు అర్థం కావట్లేదు. మీ తాత జాగీరో మీ ఇంట్లో డబ్బులో ఆ వెహికల్ కొన్నది కాదు. ఎవరు మినిస్టర్లు అయితే బుల్లెట్ ప్రూఫ్ ఇస్తారో అది గవర్నమెంట్ వెహికల్. అది అలాగే గవర్నమెంట్ వెహికల్లో మా అనితమ్మ గారు తిరుగుతున్నారు. అందులో నీకు ఇచ్చిన బాధ ఏంటో మాకు అర్థం కావట్లేదు. పదే పదే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పదే పదే మరి ఆవిడపై లేనిపోయిన ఆరోపణలు చేయడం, ఏదో జనం ఉన్నారు కదా అని డబ్బులతో తీసుకొచ్చిన జనాలతో మీరు మాట్లాడితే, మొన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్లస్టర్కి ఒక మీటింగ్ పెడితే, అంటే 10 గ్రామాలకు ఒక మీటింగ్ పెడితే ఒక్కో క్లస్టర్లో 1000 నుంచి 2000 మంది వచ్చిన చరిత్ర గల పార్టీ మాది. ఈవేళ మీరు ఒక 100 మందితో ధర్నా చేసి ఆ 100 మందిలో ఏదేదో మాట్లాడతానంటే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒకసారి గుర్తెరగాలి, ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందుతుందో, మంత్రిగా మీరెంత పనిచేశారో, మంత్రిగా ఈవిడెంత కష్టపడుతూ ఈ నియోజకవర్గాన్ని ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని. నిన్న గుడివాడ అమర్నాథ్ గారు మాజీ మంత్రివర్యులు నిన్న ప్రెస్ మీట్లో మా అనితమ్మ రాష్ట్ర హోంమంత్రివర్యులైన అనితమ్మ గారి గురించి, మేకప్ గురించి, చాలా మహిళల గురించి అంతలా మాట్లాడుతున్నాడంటే, ఒకప్పుడు వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా రాజకీయాల్లో తిరిగిన వాళ్ళే. వాళ్ళ అమ్మ వాళ్ళు వేసుకోలేదు అప్పుడు మేకప్. మహిళలకు ఒక అలంకరణ అది. వాళ్ళ అమ్మ వాళ్ళ భార్యలు అందరూ వేసుకున్నది ఏంటిది, పేడ రాసుకుంటున్నారు వాళ్ళు. అలాగే మా అనితమ్మని అంత విమర్శించి మహిళల్ని అంత అసభ్యంగా మాట్లాడి సంస్కారం ఎక్కడుంది మీకు? అవునులే, మరి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లిని కూడా దుస్తుల గురించి విమర్శించి నాయకుడు ఉన్నప్పుడు ఈ కింద నాయకులు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే తెల్లి చేయడం అయితే పిల్ల పుట్టమేది కదా. నాయకుడు ఎలాగుంటే కింద నాయకులు కూడా అలాగే మాట్లాడతారు. మహిళల గురించి ఒక రాష్ట్ర అధికారంలో ఉన్న రాష్ట్ర మంత్రి, హోంశాఖ మంత్రివర్యులు అధికారంలో ఉన్న మా అనితమ్మ గారిని అలా మాట్లాడడం మా మహిళలందరం కూడా ఖండిస్తున్నాం. మహిళల గురించి ఎప్పుడు కూడా అలా అసభ్యంగా మాట్లాడితే మాత్రం మేము మహిళలు ఎవరు సహించం. ఎందుకంటే ఆవిడ మీకులాగా అంగబలం రాజకీయ బలంతో రాలేదు. ఆవిడ విద్యావంతురాలు, ఒక టీచర్గా
సామాన్యంగా వచ్చిన టీచర్గా వచ్చి ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారంటే కేవలం ఆవిడ విద్యావంతురాలైనందుకు. అది గనిగించే మన చంద్రబాబు నాయుడు గారు ఆవిడకి అంత స్థాయిని ఇచ్చారంటే కేవలం ఆవిడ విద్యను చూసి, ఆవిడ చేసిన కష్టాన్ని చూసి ఇచ్చారు. మీకులాగా వెనకాల అంగబలాను ఇది బలం చూసుకొని, రాజకీయ బలం చూసుకొని, డబ్బు బలం చూసుకొని ఆవిడే ఉరలేగొట్టలేదు. ఆవిడ ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో